స్వాగతం. బొచ్చినాయుడు కండ్రిగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ దోమల దినోత్సవం. సర్ రొనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త 1897 సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున దోమకాటు ద్వారా మలేరియా జ్వరాలు ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తాయని కనుక్కోవడం జరిగింది. ఈ రోజు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. దోమకాటు ద్వారా మలేరియా, బోధకాలు వ్యాధి, మెదడువాపు వ్యాధి, చికెన్ గున్యా మరియు డెంగ్యూ మొదలగు జ్వరాలు ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతూ సమాజాన్ని అనారోగ్య పాలు చేస్తూ ఉన్నది. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే అనగా ఇంటిలో వాడుకునే నీటి నిల్వలను ప్రతి శుక్రవారం ఖాళీ చేసి మరలా పట్టుకొని వాడుకోవడం ద్వారా ఆ నీటి నిల్వల్లో ఉన్నటువంటి దోమగుడ్లు నేలపాలై చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన పరిసరాలలో అనగా ఇంటి చుట్టుపక్కల ప్లాస్టిక్ కప్పులు, టెంకాయ చిప్పలు, డ్రమ్ములు, పనికిరాని రోళ్లు, డబ్బాలు, పనికిరాని టైర్లు మొదలగు వాటిల్లో వర్షపు నీరు నిలవకుండా వాటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే దోమలు వాటిలో గుడ్లు పెట్టి అభివృద్ధి చెందే అవకాశాలు లేక దోమలు ఉత్పత్తి కావు. కాబట్టి నిల్వ నీటిని లేకుండా చేయడం ద్వారా ఇంటి చుట్టూ చిన్న చిన్న గుంటలు, పేడ దెబ్బలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని తగ్గించి తద్వారా జ్వరాలు రాకుండా చేయవచ్చు. ఈ సందర్భంగా బొచ్చినాయుడు కండ్రిగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ మరియు డాక్టర్ ఉదయ్ కుమార్, ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు ఆరోగ్య సిబ్బందితో ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. రిపోర్టింగ్ బుజ్జినాయుడు కండ్రిగ మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా నేను, నా కుటుంబము, నా సమాజము ఆరోగ్య రక్షణ కోసం దోమల నివారణ చర్యలు క్రమం తప్పకుండా పాటిస్తానని, నా ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతానని, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా తొలగిస్తానని, ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ఫ్రైడే డ్రై డే పాటిస్తానని, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు, ఫైలేరియా వంటి వ్యాధులపై జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తానని, స్వచ్ఛత, ఆరోగ్యం, భద్రత అనే సంకల్పంతో దోమలు లేని గ్రామం, దోమలు లేని నగరం నిర్మాణం కోసం కృషి చేస్తానని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుటలో నా వంతు పాత్ర పోషిస్తానని, ప్రజాభ్యున్నతికి ఎనలేని ఆరోగ్య సేవలు అందించగలవాడనని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను సమూలంగా నిర్మూలించండి. ఆరోగ్యవంతమైన సమాజానికి శ్రీకారం చుట్టండి. మన ఊరు, మన ఆరోగ్యం, మన బాధ్యత. ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే పాటించండి. దోమలను నిర్మూలించండి. నిల్వ నీటిని తొలగించండి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా మొదలగు జబ్బులను నివారించండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమల నివారణకు అందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం. నీటి నిల్వలను లేకుండా అరికడదాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటిద్దాం.